నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓటర్ల లిస్టులో ఓటున్నది లేనిది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. భీమవరంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. లేనివారు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని హితవు. పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి బస్సు యాత్రను విజయవంతం చేయాలి. భీమవరంలో విజ్ఞప్తి చేసిన వైసీపీ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలిస్తే వాలంటీర్ల వ్యవస్థ మరింత పటిష్టం ప్రకటించిన తణుకు దేశం అభ్యర్థి ఆర్మిల్లి. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ సదుపాయాన్ని వైద్యులంతా వినియోగించుకోవాలి. తణుకు ఐఎంఏ సభలో సూచించిన పశ్చిమ గోదావరి జిల్లా వైద్యాధికారి మహేశ్వరరావు. రాజమండ్రి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లో చేపట్టిన మొదటి ర్యాండమైజేషన్ పేర్కొన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో చెప్పిన హోమ్ మినిస్టర్ వనిత. కంసాలిపాలెం, రాయిమెట్ల గ్రామాల్లో పర్యటించి ఓట్లు అభ్యర్థించిన నడదవోలు వైసీపీ అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు. వెంట ఉన్న సర్పంచులు, పార్టీ నాయకులు. వానపల్లి గ్రామ దేవత పల్లాలమ్మ ఆలయ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. సామూహిక కుంకుమార్చన చేసిన భక్తులు. ఓటర్ల జాబితాలో పేరున్నది లేనిది చూసుకోవాల్సిన బాధ్యత ఓటర్లదేనని జిల్లా ఎన్నికల అధికారి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణపై భీమవరంలో శుక్రవారం నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా ఓటు లేని వారు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. అలా చేయకపోతే మళ్లీ 5 ఏళ్ల వరకు చట్టసభల ఎన్నికల్లో ఓటేసే అవకాశం ఉండదని కలెక్టర్ విశ్లేషించి చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజల జీవితాలను నిర్ణయించే ఎన్నికలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. దీనికోసమే ఓటు నమోదుకు ఆన్లైన్ సదుపాయం కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వేజెండ సుజిత, జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయభాస్కర్, ఎలక్షన్ సూపరింటెండెంట్ సిహెచ్ దుర్గాప్రసాద్లు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రను విజయవంతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, ఈ పార్టీ రాజంపేట ఎంపీ అభ్యర్థి పి మిథున్ రెడ్డి తెలిపారు. భీమవరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం ఈ నెల 15వ తేదీన కృష్ణా జిల్లా నుండి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ఉండి మీదుగా భీమవరం చేరుకుంటారని అన్నారు. అదే రోజు ఇక్కడ జరిగే మేమంతా సిద్ధం సభను ముగించుకుని రాత్రికి తాడేపల్లిగూడెం చేరుకుంటారని అన్నారు. అక్కడి నుండి పలు నియోజకవర్గాల మీదుగా యాత్ర రాజమండ్రి చేరుకుంటుందని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి బస్ యాత్ర చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. ప్రతి సభలో కూడా లక్షలాది మంది ప్రజలు ఈరోజు ప్రతి సభలో కూడా అటెండ్ అవుతున్నారు. అదేవిధంగా రోడ్ షోల్లో కూడా భారీగా ప్రజాస్పందన ఉంది. అదేవిధంగా ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలకు మన కృష్ణా జిల్లా నుంచి ఎంటర్ అవుతారు. 15వ తారీఖు జిల్లా అధ్యక్షులు రంగనాథరాజు గారు చెప్పినట్లు 15వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం గారి సభ ఉంటుంది భీమవరంలో. దాని తర్వాత తాడేపల్లిగూడెం మీదుగా నైట్ హాల్కి చేరుతారు. తాడేపల్లిగూడెంలో కూడా రోడ్ షో ఉంటుంది. సో సభకు వచ్చే ముందు కూడా భీమవరం టౌన్లో కూడా రోడ్ షో ఉంటుంది. సో ఈ సభను అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆ మరుసటి రోజు తర్వాత మళ్ళీ కూడా రాజమండ్రి వెళ్తారు. మిగతా డీటెయిల్స్ అన్ని కూడా రాబో రోజుల్లో కంప్లీట్గా రూట్ మ్యాప్ కానీ అదేవిధంగా టైమింగ్స్ కానీ పూర్తిగా కూడా సో భీమవరం సభ తర్వాత జరిగే రూట్ మ్యాప్ కానీ టైమింగ్స్ కానీ త్వరలోనే పట్టిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. సీట్లన్నీ అనౌన్స్ చేశారు. ఇంకా దాని తర్వాత మార్పులు అనే ప్రసక్తే ఉండదండి. అన్లెస్ క్యాండిడేట్ బ్యాక్అవుట్ అయితే తప్పితే ఇంకా మార్పులు ఉండవు. ఇప్పుడు ఎలక్షన్ చేసుకోవడమే ఆల్రెడీ. అన్ని ఫైనల్ లిస్టు పార్టీ పరంగా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏడుపుల ఫైల్ అనౌన్స్ చేస్తారు.
ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు గ్రంథి శ్రీనివాస్, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీలు వంకర్ రవీంద్రనాథ్లు పాల్గొన్నారు. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ క్షత్రియ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి వాసు కోరారు. భీమవరం 2వ పట్టణంలో ఏర్పాటు చేసిన వైసీపీ ఎన్నికల కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలలు పాల్గొన్నారు. నెల రోజుల్లో జరగనున్న అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి గెలుపొందడం ద్వారా రాష్ట్రంలో సర్వతోముఖాభివృద్ధిని చూసేందుకు అవకాశం ఉంటుందని తణుకు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ రాధాకృష్ణ తెలిపారు. పట్టణ పరిధిలోని 13వ వార్డులో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అలాగే వాలంటీర్ల వ్యవస్థను మరింత పటిష్టవంతం చేసి వారి జీతాలను రెట్టింపు చేయనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకుని అసెంబ్లీకి తనకు పార్లమెంటుకు భూపతిరాజు శ్రీనివాస్ వర్మలకు ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా తణుకు పట్టణం 13వ వార్డులో రోజు ఇంటింటికి ప్రచారాన్ని చేస్తూ రోజు వారు పడుతున్నటువంటి బాధలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు పెరిగిపోవడం కానీ, కరెంటు బిల్లులు కానీ, చెత్త పన్నులు కానీ, ఇంటి పన్నులు కానీ, ఇంటి పన్నులు ప్రతి సంవత్సరం కూడా 15% పెంచుకుంటూ పోతున్నారు. ఇది 4వసారి. ఈ 4 సంవత్సరాల్లోనూ కూడా 5 సంవత్సరాల్లో 4వసారి ఇంటి పన్నులు పెంచి ఈరోజు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఒక్క అవకాశం అని ఇచ్చాం. వాలంటీర్లందరినీ కూడా రాజీనామాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి, ఎన్నికలకి మీరందరూ కూడా పనిచేయండి అని ఆదేశాలు ఇస్తూ వారి మీద ఒత్తిడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా వాలంటీర్లందరికీ కూడా ఒకటే మనవి చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల జీతాలని 10,000కి పెంచడం జరుగుతుంది. అదేవిధంగా వాలంటీర్లకి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని కల్పించడంతో పాటుగా వారిని అన్ని విధాలుగాను కూడా ఆదుకునే విధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మీరు ఒకవేళ రాజీనామా చేస్తే రేపు తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మళ్ళీ దాని విధుల్లో జాయిన్ అవ్వడానికి కానీ, మీ సర్వీస్కి కానీ ఇబ్బందులు ఏర్పడతాయి కనుక వాలంటీర్లు ఎవరు కూడా రాజీనామాలు చేయొద్దు. మీ ఉద్యోగానికి భద్రత రాబోయే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం. ఈయన వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు, మాజీ కౌన్సిలర్లు గంటి విజయ, సప్పారాజు, చిట్టూరు సాయిబాబా, నాయకులు చదలవాడ నాని, గంటి కృష్ణ, మేడికొండ నాగయ్య, షేక్ సురాజ్ సాహెబ్, బట్టవెల్లి నాగరాజు, జనసేన మండల అధ్యక్షులు చిక్కాల వేణులు ఉన్నారు. అలాగే రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి కూడా 23, 26 వార్డుల్లో ప్రత్యేకంగా పర్యటించి ప్రజాపాలన కోసం కూటమికి మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు బస్వ రామకృష్ణ, మాజీ కౌన్సిలర్లు గుమ్మళ్ల హనుమంతరావు, మల్లన రాధాకృష్ణ, నాయకులు భీమనాథుని సుబ్బారావు, చుండూరి శేషాద్రి శాస్త్రి, కడలి సత్యనారాయణ, నాగళ్ల సత్య శ్రీనివాసులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ సదుపాయాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులంతా వినియోగిస్తూ రోగుల సేవలను పెంచాలని పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు ఉద్బోధించారు. తణుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో శుక్రవారం నిర్వహించిన ఈ 2 విభాగాల వైద్యుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇందులో భాగంగా వైద్యులకు, వైద్య సిబ్బందికి డిజిటల్ మిషన్ పై అవగాహన కల్పించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ దీంట్లో ఏంటంటే అన్ని గవర్నమెంట్ సెక్టార్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఎన్రోల్ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మనకి ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఇందులో ఎన్రోల్ అవ్వాలి అనేది మెయిన్ ఉద్దేశం. దీంట్లో భాగంగానే మనకి ఏంటంటే
హెచ్పిఆర్, హెచ్ఎఫ్ఆర్ అవి కూడా ఏంటంటే హెల్త్ పర్సనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా మనం ఏంటంటే ఇందులో ఎన్రోల్ చేసుకుంటాం. దీని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పేషెంట్స్కి వాళ్ళు ఎక్కడికైనా సరే వెళ్ళినా కూడా ఏంటంటే వాళ్ళ డేటా అంతా కూడా సెంట్రలైజ్డ్గా ఉంటుంది. వాళ్ళంటే ఏ స్టేట్కి వెళ్ళినా లేదా మన ఒక టౌన్ నుంచి ఇంకో టౌన్కి వెళ్ళినా, ఇంకో డాక్టర్ నుంచి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పేషెంట్ హిస్టరీ, వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నారు, వాళ్ళ మొత్తం డేటా అంతా కూడా మనకి తెలుస్తుంది. దీనివల్ల ఏంటంటే పేషెంట్కి చాలా వరకు కూడా బెనిఫిట్ జరుగుతుంది. మనకు కూడా ఏంటంటే ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్స్ కూడా పేషెంట్ హిస్టరీ అనేది ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటుంది. సో ఈ ఫెసిలిటీ కోసం అని చెప్పేసనే మనం గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మేము టీమ్స్ కూడా పంపిస్తున్నాము. ఐఎంఏ బ్రాంచ్ అధ్యక్షులు డాక్టర్ కొడారి ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిపిఎంఓ డాక్టర్ సిహెచ్ ధనలక్ష్మి, ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారి డాక్టర్ కె దుర్గా మహేశ్వరరావు, ఏబిడిఎం స్టేట్ కోఆర్డినేటర్ కె చరణ్ తేజులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.